నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. టీడీపీకి ఆయువుపట్టు అయిన కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకుంటూ నారాయణ ముందుకు కదిలారు. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య కార్యకర్తలైన బాలాజీ నగర్లో అబ్దుల్ సుబహన్ను, ఎన్టీఆర్ నగర్లో బాలకోటేశ్వరరావులను కలిసి మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. డివిజన్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి సారించడంతో పాటు ఓటరు జాబితాపై సర్వే చేయాలని నారాయణ సూచించారు. ఎప్పుడు ఏ అవసరమైనా తమను సంప్రదించాలన్నారు. తమ ఇళ్లకు విచ్చేసిన మాజీ మంత్రి నారాయణకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పి సన్మానించారు. నెల్లూరు అభివృద్ధి నారాయణతోనే సాధ్యమని టీడీపీ శ్రేణులు ఘంటాపథంగా తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓ ప్రణాళిక ప్రకారం కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధికారంలోకి వచ్చేలా శక్తివంచన లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ వారికి సూచించారు. శ్రీమన్నారాయణాయ నమో నమః. లక్ష్మీ ప్రియవత్సలే హేమంగళాయ సర్వేషాం వేదాంగేనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం భోజ్యస్థాళికానందగోదాయ నిత్యమంగళం. హవ్యేన నమసో సత్యామిత్రదేవో మిత్రదేవోస్తు అనురాధాం హవిషం ఉద్ధయతాంగేతుషదామే చిత్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయంతమింద్రమానాస్తిరదీర్ఘమాయుః శ్రీధాన్యం ధనం వశుం వహపుత్రలాభం శతసంవత్సరం. భవదశదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహదా సిద్ధిరస్తు. స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతియే భగవతియే. సార్ కొంచెం ముందు సార్ మీరు దగ్గర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. ముందుకు రమ్మంటారు.
అన్న ఉన్నారా అతను ఉన్నారా ఉన్నారా ఉందా ఓకే హరికృష్ణ అన్న ఓకే అన్నా పాంప్లెట్ అన్నా అన్నా మేడం అండి ఈరోజు నెల్లూరులో 53, 54 డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి భగవంతుడిని ప్రార్థించుకొని కార్యకర్తలు అందరం బయలుదేరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం విషయంలో చేస్తూ ఉన్నాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఏంటంటే మహానాడులో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందో స్టేజ్ 1గా ప్రిలిమినరీగా కొన్ని ఇవ్వటం జరిగింది. మహిళలకు కానీ లేదా రైతులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇది మినీ మేనిఫెస్టో. మెయిన్ మేనిఫెస్టో విజయదశమికి రిలీజ్ చేయాలని ఉండింది. కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు ఆయన అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడంతో అది చేయలేకపోయారు. బహుశా ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్లో కానీ టోటల్ మేనిఫెస్టో అంటే 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేం చేసేది, పూర్తిగా ఏం చేయబోయేది అనేది తెలియజేయటమే మెయిన్ మేనిఫెస్టో. అది తెలియజేస్తారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేకంగా అనేక కానుకలు వివరించబడినవి. వాటిని అందరికీ వివరిస్తూ ప్రతి ఇంటికి పోయే కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి గెలిచేది మీరే, ఈసారి మా ఓటు మీకే. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు దాంతో ఒకటి అంటున్నారు, సార్ ఈ నెల్లూరు టౌన్లో, నెల్లూరు 54 డివిజన్లో ఇంత డెవలప్మెంటు మేము ఎప్పుడు చూడాల. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా
ఇంతవరకు ఎవరు చేయలే. అంటే ఒక యాంగిల్లో కాదు, ఒక మున్సిపల్ శాఖ ఏ యాంగిల్లో చేయాలో అన్ని యాంగిల్లో చేశారు. అది రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైనేజ్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, స్కూల్ విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, పార్కులు నిజంగా నాకు ఆ పార్కుల విషయం వాళ్ళు చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా సార్ ఒకప్పుడు ఒక పార్కే నెల్లూరులో ఉండింది, మీరు వచ్చిన తర్వాత పార్కులకు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడున్నా అన్నిటి చేశారు. మా పిల్లలందరూ చక్కగా సాయంకాలం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ చక్కగా ఆడుకుంటున్నారు. అంతేకాకుండా పార్కులు అంటే ఏదో లాన్ వేసి 4 బెంచీలు గతంలో ఉండేవి. స్వతంత్ర పార్క్ తీసుకున్న 4 బెంచీలు పార్క్ ఉండేది. పార్క్ అంటే అది కాదని మీరు అక్కడ పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు రకరకాలు పెట్టారు. నిజంగా పిల్లల యొక్క ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళ ఆనందాన్ని చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు నిజంగా ఆ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఈరోజు నిజంగా నెల్లూరుకి ఎన్నో వేల కోట్లు తేవటం జరిగింది. చక్కగా చేసాం. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా 2024లో అత్యధిక సీట్ల మెజారిటీతో ఇంతవరకు ఎవరికి రానటువంటి మెజారిటీ వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకు సుపరిపాలన అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని కావాల్సిన ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి వచ్చినప్పుడే, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఆ రోజు హైదరాబాదులో 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న హైటెక్ సిటీలో ఒక చిన్న బిల్డింగ్, ఈరోజు అది చాలా చిన్న బిల్డింగ్. మాదాపూర్లో 20 సంవత్సరాల క్రితం కట్టిన చిన్న బిల్డింగ్ అది. ఒకరికొకరు చెప్పుకొని ఓటింగ్ శాతం పెంచాలి బాగా. జాగ్రత్త. ఆయన వేరే అభిమాని. ఓకే. I'm educated degree second year student in English. Thank you, sir. Thank you so much. నమస్కారం.